ఇప్పుడు సంక్షిప్త సమాచారం. ఆచార్య కె జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం మరో ఘనతను సాధించింది. రాష్ట్ర విభజన అనంతరం వర్సిటీ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే యూనిట్ గ్రాంట్ కమిషన్, వ్యవసాయ పరిశోధనా మండలి నుంచి పూర్తిస్థాయి గుర్తింపు లభించడం విశేషం. తద్వారా చట్టపరమైన నియమావళి, సొంత బడ్జెట్ సహా స్వయంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం వర్సిటీకి సంక్రమించాయి. మరోవైపు పీజీ, పీహెచ్డీల్లో పట్టభద్రులైన విద్యార్థులకు పీజేటీఎస్ఏయూ పేరిట ధృవీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ఐసీఏఆర్, యూజీసీ నిబంధనలు, దామాషా ప్రకారం యూజీ, పీజీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు. ఐసీఆర్ పరిధిలో కూడా యూనివర్సిటీ లిస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 డెవలప్మెంట్స్ జరిగాయి. ఏమిటంటే ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ పీజీ, ఇది ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ యూజీ. సో దీంట్లో ఏదైతే ఐసీఆర్ రికగ్నైజ్ చేయబడిన యూనివర్సిటీస్ ఉంటాయో వాటికి 15% సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మనం కంబైన్డ్గా ఉన్నప్పుడు 700 సీట్లు ఉండే 371D ఆర్టికల్ ప్రకారము 255 సీట్స్ మనకు తెలంగాణలో మన కాలేజెస్ రావాలి. అంటే 255లో 15% ఆఫ్ ద సీట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 40 సీట్స్ మనకు ఐసీఆర్కేలు కూడా వస్తాయి. మనకి ఏ సీట్స్ ఏ సబ్జెక్ట్స్లో వస్తాయి అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఐసీఆర్లో యూనివర్సిటీ నేమ్ లిస్ట్ చేయటము, ప్రతి సంవత్సరం ఏవైతే సీట్స్ అన్ని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్కి ఇస్తారో యూజీ అండ్ పీజీ సీట్స్, ఆ సీట్స్ కూడా మనకు ఈ సంవత్సరంకి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఇక్కడున్న స్కీమ్స్ ఇక్కడి యూనివర్సిటీకి డివాల్వ్ అయ్యాయి, అక్కడున్న స్కీమ్స్ అక్కడ యూనివర్సిటీకి డివాల్వ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మన పీజీటీఎస్ఏయు అకౌంట్కే రావటం జరుగుతుంది. మరోవైపు వరి పరిశోధనల్లో ముందుకెళ్లేందుకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఇరి, పీజీటీఎస్ఏయూ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదరడం శుభపరిణామం. వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వృత్తిపరమైన నైపుణ్యం పెంచేందుకు ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తోందని ప్రవీణ్ రావు అన్నారు. Yesterday, a team of scientists, including Director General Robert S. Zegler, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ రైస్ వెరైటీస్ ఫర్ డ్రౌట్, సబ్మర్జెన్స్, salinity, quality, direct seeding situations, water saving technologies, aerobic rice, ఇట్లా ఫార్మ్ మెకనైజేషన్ కొన్ని ప్రయారిటీ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మా యూనివర్సిటీలో రాబర్ట్ ఎస్ జగ్లర్ డీజీ గారు, డైరెక్టర్ జనరల్ ఇర్రి ప్లస్ మై సెల్ఫ్, వి బోత్ హ్యావ్ సైన్డ్ అన్ MOU. ఇన్ అడిషన్ టు ఈ రీసెర్చ్ ఏరియాస్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్టాఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దేశంలో ప్రఖ్యాత వ్యవసాయ విద్యాలయాల సరసన ఇది కూడా చేరింది. తాజాగా ఆయా గుర్తింపుల రాకతో వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, సిబ్బంది వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.